రోగ నివారణ అంటే మనకు జబ్బులు అనేది రాకుండా లేదా మనం ఆపుకోలేక ఉంటే ప్రొలాంగ్ చేయడం అలాంటిది రోగ నివారణ కింద వస్తుంది. సో వీటిని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సేమ్ ఇలాగే ఎక్సర్సైజ్ చేయడం, డైట్ మెయింటైన్ చేయడం, ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మేజర్గా రోగ నివారణ కిందనే వస్తుందండి. అది కాకుండా మనకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే మనం చేసే వర్క్ని ప్రాపర్గా షెడ్యూల్ చేసుకోవడం, లిమిటెడ్ టైంలో వర్క్ చేయడం, ఓవర్ వర్క్ని అవాయిడ్ చేయడం, ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ స్ట్రెస్ అని తగ్గిస్తుందండి. అట్ ద సేమ్ టైం మనము ఇవి వారాంతాల్లో ఎక్సర్సైజ్తో పాటు ఏదైనా గేమ్స్ ఆడడం లేదా స్పోర్ట్స్ ఆడడం, సో వాటి వలన మనకు శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే మనం ఫ్యామిలీతో సరదాగా గడపడం లేదా ఫ్రెండ్స్తో గడపడం, వీటి వలన మనకు మానసిక ప్రశాంతత ఉంటుంది. సో వాటి వల్ల మనం ఎక్కువ ఎనర్జైజ్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ వర్క్ చేయడానికి చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటాం. ఒకవేళ మనకు ఏదన్నా జబ్బులతో సమస్యలు ఉన్నాయి, ఒకవేళ జబ్బులు వచ్చున్నాయి అంటే మనం దాన్ని టైమ్లీ మనం టెస్ట్ చేసుకోవడం, వాటికి ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ అట్లా ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం, సమస్యలు నివారణ చేసుకోవడం ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్లో చాలామంది చూస్తున్నాం, ముఖ్యంగా బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ ఇంట్లో మిషన్లు తెచ్చి పెట్టేసుకుంటున్నారు. బీపీ మిషన్, షుగర్ మిషన్ తెచ్చి పెట్టేసుకుంటున్నారు. ఒకసారి చూసిన పేషెంట్ 2-3 సంవత్సరాల తర్వాత వస్తున్నారు వేరే జబ్బుతో, లేదా ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా వస్తున్నారు. ఇన్ని రోజులు ఏమయ్యారు మీరు అని అడిగితే మేము చెక్ చేసుకుంటున్నాం సార్, ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి, మిషన్లు ఉన్నాయని అంటున్నారు. కానీ మిషన్లో నంబర్ కరెక్ట్గా చూపించడం వల్ల బీపీ కరెక్ట్గా ఉంది, షుగర్ కరెక్ట్గా ఉంది అనేది కాదండి. అదొక్కటే కాకుండా ఆ జబ్బు వలన వచ్చి, ఆ బీపీ షుగర్ వలన వచ్చి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి అనేది డాక్టర్కి తెలుస్తుంది. సో మీరు ఎవ్రీ 2 months 3 months కనీసం డాక్టర్ని విజిట్ చేయగలిగినది మీ లైఫ్ స్టైల్ డే టు డే ఎలా జరుగుతుంది, మీరు ఎలా మెడిసిన్ వాడుతున్నారు, దాన్ని రిపోర్ట్ చేయండి. దాన్ని ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది డాక్టర్ అనేవాడు ఐడెంటిఫై చేయగలడు. చేసి తర్వాత మెడిసిన్స్ మార్చడం కానీ, లేదా ఇంకేదైనా సలహాలు సూచనలు చేయడం కానీ, లేదా ప్రివెంటివ్ మెడిసిన్ అట్లా ఏమన్నా ఇవ్వడం కానీ జరుగుతుంది. సో వీలైనంత వరకు 2 నెలల కనీసం 3 నెలలకు ఒకసారన్నా డాక్టర్ని ఖచ్చితంగా కలిసి ఈ జబ్బులను మనం ఎక్కువ డ్యామేజెస్ కాకుండా కాపాడుకోవాలి.